డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరులో శ్రీ శివశక్తి ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ రివైండింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఎలక్ట్రికల్ డే నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిఠాపురం పరిశీలకులు డాక్టర్ అచల ప్రభాకర్ రావు, అలాగే సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండె రామకృష్ణ, చెల్ల నానాజీ, వేమగిరి శ్యాములు పాల్గొన్నారు. ముందుగా చెల్ల బ్రదర్స్ జ్యోతిని వెలిగించి ప్రారంభించి మల్బును కనుగొన్న థామస్ హాల్వా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మౌన కార్మికులను ప్రభుత్వం గుర్తించి నిధులు కేటాయించి వారిని ఆదుకోవాలని కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆలుమూరు మండలంలో ఇంత ఘనంగా ఎలక్ట్రికల్ డే నిర్వహించిన యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయకులను ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు దుస్సాలువా కప్పి పూలమాలలతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సత్యబాబు, యూనియన్ అధ్యక్షులు సింగవరపు సత్యవర రామప్రసాద్, అలాగే సెక్రటరీ సూరంపూడి శ్రీరామకృష్ణ, కోశాధికారి ఏడిద సూర్య, గోపాలాచార్యులు, వైస్ ప్రెసిడెంట్ దిడ్డి రాము, జాయింట్ సెక్రటరీ వస్కా బాలరాజు, జాయింట్ ట్రెజరర్ ఉండమట్ల వెంకన్న, బుంగ శ్రీను, మూరా మణిరాజు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. మన ఆహ్వానం మన్నించినటువంటి చేసినటువంటి ఎలా ప్రభావాన్ని మన అసోసియేషన్ తరఫున ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గోపాలకృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ మెండపేట వారిని, నెక్స్ట్ స్వరూప పెయింట్స్ అండ్ ప్లంబింగ్ కొత్తూరు సెంటర్ వారు మాటిస్తూ, అలాగే ఈరోజు మా ఎలక్ట్రిసిటీ అసోసియేషన్ వారికి ఒక కమ్యూనిటీ హాల్ గురించి ఒక సంవత్సరం బట్టి మేము మా శాసనసభ్యులు ప్రభుత్వపు సిర్ల జగ్గిరెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఆ రోజుని స్పందించి తండ్రి నేను చేసి పెడతానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అలాగే విఆర్ఓలకి అక్కడ సర్వేకి కూడా చెప్పి అక్కడ వేరే దిక్కున ఒక స్థలం కూడా చూసుకున్నాం. దాన్ని మా ఎలక్ట్రిసిటీ వారికి కేటాయిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ఆ పని మీద ఉండి ఆ పని పూర్తి చేసి వీళ్ళకి కమ్యూనిటీ కడగా నేను కృషి చేస్తానని చెప్పి అందరికీ మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ వారికి ఇక్కడ వచ్చిన పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అలాగనుకున్నంతకాలం సేపు మనం ఏమి సాధించలేదు. దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే ఈ 5 సంవత్సరాల నాడే ప్రారంభ రోజున అనుకున్నాం మనం ఖచ్చితంగా ఈ మండలంలో ఎలక్ట్రిషియన్ అందరికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోవాలని. మరి మన ఫాలోఅప్ ఎంత ఉంది? ఇప్పుడే మిత్రులు ప్రభాకర్ రావు గారు నేను సందర్భంలో ఆయన చెప్పారు. ఈ వేళ ఉన్నంత వస్తారు మండలం ఎందుకు ఉండలేదు మీ దగ్గర? ఏ సంఘం నిలబడాలన్నా దానికి నాయకత్వం వహించేటువంటి వాళ్ళు శ్రద్ధగా లేకపోతే ఏ పనులు ముందుకెళ్ళవు. పనులు మానుకునే ఖచ్చితంగా తిరిగితేనే పనులు అవుతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చివరి అంటే మళ్ళీ ఎన్నికలకు దగ్గరగా ఉంది ప్రభుత్వం. ఇందాక నారాజు గారు చెప్పినట్టుగా ప్రభాకర్ చెప్పినట్టుగా అసలు వైఎస్ఆర్సీపీ ఉండగానే స్థలము కూడా ఆయన ప్రతిబంధం చేస్తూ ఉన్నారు. మంచి స్థలం కూడా ఉంది. మీరందరూ ఐక్యంగా ఉంటే మీ వెనకాల కమ్యూనిస్టులుగా మేము ఉంటాం. ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారితో అది అనిపించుకుని దాని ఫౌండేషన్ వేయించుకుంటే నిజంగా మీ ఐక్యత కదా ఒక పెద్ద ఒక ఫలితం సాధించేటువంటి అవుతుందని ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకని ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఈ సంవత్సర కాలంలో మనం ఏమి సాధించామో ఏమి సాధించలేదు అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీకు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ముఖ్యంగా ఒక ఎజెండా తీసుకుందాం. సంక్షేమ పథకాలలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయినా లేకపోతే రేపు వచ్చేటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ఎలక్ట్రీషియన్స్ కూడా వీళ్ళు అంటే చేతి వృత్తి మీద బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ అంటే
ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఎలక్ట్రీషియన్స్. కాబట్టి వీళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా ఒక పథకాన్ని ఖచ్చితంగా అమలు జరపాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ గా పెట్టుకుందాం. అలాగే మా రామకృష్ణ గారు ఇందాక చెప్పారు, ఈ బిల్డింగ్ వర్కర్స్ దాంట్లోకి ఎలక్ట్రీషియన్స్ కూడా వస్తారు. ఎలక్ట్రీషియన్స్, పెయింటర్స్, ఇటుక బట్టీలు, ఇటుక ముక్క తయారు చేసిన దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా బిల్డింగ్ వర్కర్స్ లోకి వస్తారు. కాబట్టి వీళ్ళ కోసం ప్రభుత్వం నిధి కేటాయిస్తూ ఉంది. ఈ నిధులు ఏమవుతున్నాయి, ఏ విషయాలు కూడా ఎవరికి తెలియదు. ఇటువంటి విషయాలన్నింటినీ తెలుసుకోవాలనుకుంటే కనీసం మీరు మీటింగ్లు వేసుకునే టైంలో ఆ మీటింగ్ టైంలో 4 విషయాలు మాట్లాడుకుంటూ ఇలాంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళని రప్పించుకుని ఆ విషయాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ సందర్భం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన సమస్య మనం పరిష్కరించుకుంటే సరిపదు. ఈ సమాజంలో రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం సాగుతూ ఉన్నా దాంట్లోనే మనము కూడా భాగస్వాములు అయ్యి ఉంటామనేటువంటి విషయాన్ని గమనించండి. కేవలం ఎలక్ట్రికల్ సంబంధించిన సమస్య కాదు మంది.